హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఏజెస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బెండకాయ శనగల పులుసు. ఏంటంటే 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఓ పావు చెంచాడు పసుపు వేసుకోండి, ఒక అర చెంచాడు ఉప్పు వేసుకోండి. వేసుకుని బాగా కలపండి. చక్కగా పైనుంచి కింద, కింద నుంచి పైకి చక్కగా కలిసేటట్టుగా బాగా కలపండి. చక్కగా కలిపి ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్లు పోయండి. మళ్ళీ కొంచెం పావు గ్లాసుల కంటే తక్కువ కొద్దిగా పోసి మళ్ళీ మూత పెట్టేయండి. చూసారా, బాగా మగ్గింది. ఇప్పుడు 50-60% మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకోండి ముందే. అది బాగా పిసికి చక్కగా దాని గుజ్జు పోసేయండి. చింతపండు గుజ్జు ఓ చిన్న నిమ్మకాయ అంత చాలు, బాగుంటుంది. బాగా కలపండి. గుజ్జంతా బాగా కలిసేట్టుగా చక్కగా బాగా కలపండి. బాగా అటు ఇటు చక్కగా అంతా పట్టేట్టుగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు. చూసారా, చక్కగా 70-80% మగ్గింది చక్కగాను. చూసారా, బ్రహ్మాండంగా మగ్గింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి వేసేయండి. వేసేసి ఒక అర చెంచాడు కారం, రుచికి సరిపడా కారం వేసేయండి. వేసి బాగా కలపండి చక్కగా. మొత్తం అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా బాగా అటు నుంచి ఇటు చక్కగాను బాగా కలపండి చక్కగా. మొత్తం ముక్కలన్నిటికీ అంతా పట్టేట్టుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు బెల్లం వేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. పులుసు కూరలో బెల్లం ఒక చెంచాడు వేస్తే ఆ రుచే వేరు అసలు. ఒక్క చెంచాడు బెల్లం వేయండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. బాగా కలపండి చక్కగా. బెల్లం కూడా బాగా కలిసేట్టుగా చక్కగా. అంటే నా దగ్గర పొడి ఉంది కాబట్టి వేసాను బెల్లం పొడి, లేదంటే చిన్న బెల్లం గడ్డ వేయండి. బాగా కలియబెట్టండి, మూత పెట్టేయండి. అయిపోయింది, అద్భుతం. ఒక్క 2 నిమిషాలు పొయ్యి కట్టేయండి, అలా వదిలేయండి. చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ డిష్లోకి మొత్తం తీసుకోండి. చూసారా, అద్భుతంగా ఉంటుంది. బెండకాయ శనగల పులుసు కూర ఆహాహా, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, మీకు కూడా తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.